Hello developers and welcome back to our channel. This is Nani Madraju. కరెంట్లీ ఈ వీడియో మీరు చూస్తున్నారు. ఈ వీడియో ఎండ్ అయిపోగానే వేరే వీడియో లూప్ లో ప్లే అయిపోతుంది. స్పాటిఫైలో నాకు సాంగ్ వింటున్నా, సాంగ్ అయిపోగానే పర్టికులర్ డ్యూరేషన్ సాంగ్ అయిపోగానే ఇంకో సాంగ్ ప్లే అవుతుంది. సో నేను కొన్ని సాంగ్స్ కనుక ఆటో ప్లే పెట్టుకుంటే ఆటోమేటిక్గా సాంగ్స్ అనేవి వన్ ఆఫ్టర్ వన్ ప్లే అవుతూ ఉన్నాయి. సో నా వెబ్సైట్లో ఇలాంటి ఫ్యూచర్ని యాడ్ చేయాలనుకుంటే అలాంటి టైంలోనే వస్తాయి లూప్స్ ఇన్ జావాస్క్రిప్ట్. టుడే టేకింగ్ అప్ ఆన్ loops in JavaScript. Let's begin our class. So answer వచ్చేసి number 1, number 2, number 3, number 4, number 5. సో నెంబర్ 1 నుంచి నెంబర్ 5కి ఎందుకు వచ్చాయో మాట్లాడుకున్నప్పుడు లెట్ మీ సే ఇది వచ్చేసి ఫర్ లూప్. ఫర్ అని తీసుకున్నా, ఫర్ లోపల నేను ఒక యారో బ్రాకెట్స్ తీసుకున్నా, లెట్ I ఈజ్ ఈక్వల్ టు 1. సో I అనేది 1కి ఈక్వల్గా తీసుకున్నా. సో మళ్ళీ ఏం చేసిన అంటే I ఈజ్ ఈక్వల్ టు 5. సో I అనేది 5కి ఈక్వల్, 5 సో తర్వాత I ప్లస్ ప్లస్ అని యాడ్ చేసిన. సో 3 స్టెప్స్లో దీనికి నేను చెప్పింది ఏంటంటే I అనేది 1తో స్టార్ట్ అయ్యి 5 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎండ్ అయిపోవాలి. సో ఈ ఫంక్షన్ వర్క్ అవడానికి I ప్లస్ ప్లస్ అని రాసుకున్న, కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ స్ట్రింగ్, నెంబర్ అనేది జస్ట్ స్ట్రింగ్, ఈ యారోస్ మధ్య ఉన్నందువల్ల అది ఒక స్ట్రింగ్ లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ నెంబర్ నెంబర్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, ఇట్ డజంట్ ఇంటర్ ద కోడ్. సో ఇక్కడ మనం ప్రింట్ చేయాలనుకునేది ఐ వచ్చేసి 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇది 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ 1 వచ్చింది, 1 తర్వాత 2 వచ్చింది, 2 తర్వాత 3 వచ్చింది, 3 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 5 వచ్చింది. నేను ఇక్కడ 5 అని చెప్పాను కాబట్టి 5తో ఎండ్ అయిపోయింది. This is for loop. Let x is equal to again 5, while x greater than is equal to 5. Console dot log hello x ప్లస్ ప్లస్. సో ఇప్పుడు గెస్ ఏంటి, ఆన్సర్ ఏం వస్తారు? సో క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వైల్ లూప్లా లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ అనేది 5, వైల్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5, ఎక్స్ అనేది 5కి ఈక్వల్గా అని చెప్పిన. సో రెండు ఒకటే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మళ్ళీ గ్రేటర్ దెన్ 5, కన్సోల్ డాట్ లాగ్ హెలో ప్లస్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ప్లస్. సో ఆన్సర్ చూద్దాం. లైక్ ఐ యూస్ టు నో హెలో 5 అని వచ్చింది. ఎందుకు 5 వచ్చిందంటే దేర్ ఈస్ ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ గ్రేటర్ దెన్ 5. సో ఇక్కడ 10 యాడ్ చేద్దాం. 5 6 7 8 9 10. ఇక్కడ 5 నుంచి స్టార్ట్ అయ్యి 10 దగ్గర ఎండ్ అయిపోయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇప్పుడు అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 10. ఇక్కడ ఏం జరుగుతుందంటే 5 నుంచి స్టార్ట్ అయ్యి 5 6 7 8 9 10కి దాకా వెళ్తుంది. సో సేమ్ ప్రాసెస్, సేమ్ వే, పైన వచ్చేసి ఫర్ లూప్ అండ్ కింద వచ్చేసి వైల్ లూప్. డూ వైల్ లూప్స్ y ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ సేమ్ వాల్యూ తీసుకుందాం. సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు 5. డూ కన్సోల్ డాట్ log runs once ప్లస్ ప్లస్ y greater than సో ఇప్పుడు వచ్చేసి y అనేది 5 దగ్గర రిపీట్ అవ్వాల్సినా కానీ కండిషన్ చెక్ చేయకుండా ఇది 1 టైం వాటికే, ఇప్పటికీ నేను వైని 5 టైమ్స్ అవ్వమని చెప్పిన, రిపీట్ అవ్వమని చెప్పినప్పటికీ ఇది 1 టైమే రిపీట్ అయింది, కండిషన్ కూడా చెక్ చేసుకోకుండా. సో దిస్ ఇస్ డూ వైల్ లూప్. నాని అనేది నేమ్ కాదు, ఒక స్ట్రింగ్ అనుకున్నాం కరెంట్లీ.
సో console.log name.length console.log name.top uppercase to lowercase name. సో ఇక్కడ 0 console.log name slice 1 3. ఇక్కడ ఫస్ట్ 3 అయితే అన్డిఫైన్డ్ అని చూపించాయి అండ్ లాస్ట్ 2లో వచ్చేసి ఏఎన్ అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ అని చూపించింది. సో ఇక్కడ వచ్చేసి మీరు నేమ్ డాట్ లెంత్ అని రాస్తే 4 రావాలి, బట్ ఇది అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఐ డోంట్ నో వై. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎన్ అనేది నాని క్యాపిటల్గా మారిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి స్మాలర్గా మారిపోతుంది. సో ఇట్స్ నాట్ గోన్ వర్క్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ మీకు తెలుసు ఎన్ అని వచ్చింది. సో ఎన్ఎన్ ఎందుకు వచ్చిందంటే నేను నేమ్ 0 నుంచి 0లో ఏముందని అడిగిన. సో ఇప్పుడు వచ్చేసి NANI నాని అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. 0 లెటర్ వచ్చేసి 0 ఆల్ఫాబెట్ వచ్చేసి ఎన్. సో ఎన్ అనేది ప్రింట్ అయింది. సో console.log name.slice స్లైస్ చేయమని అడిగిన. అది ఏమడిగిన 1 and 3ని స్లైస్ చేయని అడిగిన. సో ఇన్ దిస్ కేస్ ఏం రావాలి ఏఎన్. సో ఇక్కడ ఎన్ 0 అయినప్పుడు ఏ 1 అవుతుంది, మళ్ళీ 2A అవుతుంది, మళ్ళీ 3N అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏఎన్. సో స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం కొన్ని రీప్లేస్ చేయొచ్చు, లేకపోతే యాడ్ చేయొచ్చు, లేకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో స్ట్రింగ్ మెథడ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఐ లవ్ జేఎస్ బట్ డాట్ రీప్లేస్ love, comma, enjoy. I enjoy JS. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం ఐ లవ్ జేఎస్ అని చెప్పి, అందులో లవ్ని ఎంజాయ్గా మార్చేసేయాలి. సో నేనేం చేసా console.log టెస్ట్ డాట్ రీప్లేస్ చేసేసిన విత్ ఎంజాయ్. సో ఎందుకు ఫాల్స్ చూపించింది, ఇక్కడ ఎందుకు ఫాల్స్ ప్రింట్ అయిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే ఓకే నేనే చెప్తా. ఇప్పుడు నేను ఏం అడిగినా అండి ఇక్కడ, సో ఎందుకు వచ్చింది, సో ఇప్పుడైనా కామెంట్ చేయండి ఇక్కడ ఎందుకు మళ్ళీ ట్రూ వచ్చింది అనేది. సో ఇప్పటికే మీకు గెస్ చేయలేకపోతే లెట్ మీ ఆన్సర్. ఇక్కడ ఐ లవ్ జేఎస్ అని రాసుకున్నా. సో ఇక్కడ ఐ యూజ్ చేసిన, లవ్ యూజ్ చేసిన, జేఎస్ యూజ్ చేసిన ట్రూ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి. వేరే వర్డ్స్ నేను ఏమైనా యూజ్ చేస్తున్నట్టు జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తే అక్కడ ట్రూ అనేది రాదు, ఫాల్స్ అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ వర్డ్ లేదు కాబట్టి ఆ స్ట్రింగ్లో. సో ఇక్కడ మనం ఇంక్లూడ్స్ అనేది ఇందుకు యూజ్ చేస్తాం. ఏం ప్రింట్ అవుతుందో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో ఏముంది హెలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ హెలో తీసుకున్నా ఫస్ట్ ఒక స్ట్రింగ్ని కాంకాట్ చేయమన్నా. సో వరల్డ్ రెండు మిక్స్అప్ అయితే సెండ్ అప్ లైక్ హెలో వరల్డ్. సో ప్రతి లాంగ్వేజ్ మనం నేర్చుకునేటప్పుడు అది పైథాన్ అయినా సి అయినా ఫస్ట్ నేర్చుకునేది ప్రింట్ హెలో వరల్డ్. బట్ జావాస్క్రిప్ట్లో హెలో వరల్డ్ రావడానికి ఇంత టైం పట్టింది. ఐ డోంట్ నో వై. మీకు తెలిస్తే కామెంట్ చేయండి.